రెండు కూరలు అదిరిపోయినాయండి, చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఇంకా తినడానికి కుదురుగా కూర్చొని నేనైతే మీరు అసలు స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియోని చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని కూడా నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తూ ఉంటాయి. ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేసి లైక్ చేయండి. ఆ రెండు వీడియో పూర్తిగా చూసి కమెంట్ చేయడం, లైక్ చేయడం చేయకపోతే మీరు కనుక నాకు ఎదరికి రీచ్ అవుతుంది అనమాట. మీరు నాకు సపోర్ట్ చేయాలని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే తప్పకుండా కమెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. లా 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 లా. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది. ఏ ముద్దు ఏ మూవిదన్నది ఏ పొద్దో రాసున్నది. బంధాలై వెనవేయు వయసుకు అందాలే దాసోహ మనగా. మందారం ఇరబోయు పెదవులు మధువులనే చవి చూడమనగా. పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై. ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలెదెను. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఈరోజు మంగళవారం కాబట్టి 2 రకాల ఐటమ్స్ అయితే చేయబోతున్నానండి, అది కూడా నాన్ వెజ్. ఇప్పుడు ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకున్నాను కదా, ఇదేమో టిల్లీ కర్రీ వండుతాను అనమాట. టిల్లీ అంటే ఈ కాజాలు, చికెన్ కాజాలు, టిల్లీ కాదు, చికెన్ కాజాలతోటి. ఇక్కడేమో కోడిగుడ్లు కూర చేస్తాను. 2 రకాల ఐటమ్స్ అయితే చేసేస్తున్నాను. 2 ఆన్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా. రెండు ఒకేసారి అయిపోతాయి చూడండి, ఫటాఫటా. ఇక్కడ ఆనియన్స్ చూడండి కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో సగం అందులో సగం వేస్తాను అనమాట. ఇది కొంచెం గ్రేవీగా వండుతాను. ఇంకా ఆనియన్స్ ఇంకా కోడిగుడ్లు దాంట్లో వేసేస్తున్నాను, మిగతావన్నీ కూడా. రెండిట్లోనూ కూడా ఆనియన్స్ అయితే వేగిపోతున్నాయి, చూసారా వేగిపోతున్నాయి. ఇవి కూడా చూడండి వేగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక 4, ఇందులో ఒక 3 చిన్న చిన్నవి వేసేసుకున్నాను. రెండిట్లో కూడా కలిమాకు కూడా వేసేస్తున్నానండి, చాలా బాగుంటుంది కలిమాకు. కోడిగుడ్లు కూరలు అయితే సూపర్గా ఉంటుంది చాలా. ఇప్పుడు బాగా వేగాలి. ఇవ్వండి, మనకి ఇక్కడ ఆనియన్స్ చక్కగా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ కాజాలు అవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా, వీటిని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మనకి అల్లం పేస్ట్ లేనిదే చికెన్ కర్రీలు అవి అవ్వవు కదా. ఇది మగ్గాలండి కాసేపు, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఈలోగా కోడిగుడ్డు కూర ఏమవుతుందో చూద్దాం. మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా వేగినాయి. ఇందులో నేను ఇప్పుడు
పసుపు కారం ఉప్పు వేసుకుందామండి. ఇదిగో కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల. ఓన్లీ పసుపు కారం ఉప్పు అంతే. మనం పచ్చిమిర్చి కోడిగుడ్డు కూరకి ఇలా వేసుకొని ఒకసారి చూడండి. ఇందులో గరం మసాలా పౌడర్లు కానీ అల్లం పేస్టులు కానీ ఏమీ వేయన అవసరం లేదు అసలు. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి ఇలా కోడిగుడ్ల కూర చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఒక 2 minutes దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు ఈ లోపల మనం దీని జోలికి వస్తాం. కాజాలు చూసారు ఎంత బాగా మగ్గిందో. రామాదు ఇందాక నుంచి నీ కోసం వెయిటింగ్. నేనైతే పైకి ఎక్కేవా నేను మాధు మాధు అని పిలుస్తూనే ఉన్నాను, కానీ రాలేదు. ఏమేమి తీసుకొచ్చేవే? వామాకు ఎందుకమ్మా? తాగుదామని, వాటర్ తాగుదామనా? ఇంకా బచ్చలాకు. నేను కిచిడి చేస్తావా ఇప్పుడు? ఓకే, పువ్వులు అయ్యి గిన్నెలో పెడతావు వాటిని. ఓకే, త్వరగా అమ్మ. ఇక్కడ ఏగిపోతున్నాయి, ఇక్కడ ఏమో ఇది మగ్గిపోతుంది. ఇందులో వేయవలసిన ఐటమ్స్ వేయాలి. ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నానంటే ఇదిగో నువ్వు వచ్చే లోపల కూరలు టపటపా చేసి చాలా పనులు ఉన్నాయి కదా ఈరోజు అని చెప్పేసి త్వరగా చేద్దాం. నిన్ను కేకెత్తుంటే నువ్వు లేవు, పైకి ఎక్కినట్టు ఉన్నావు. ఇంకా నేనే స్టార్ట్ చేసాను. ఇక్కడ కాజాల కూర, అదే కోడి కాజాలు పిల్లి. ఇక్కడేమో కోడిగుడ్ల కూర చేస్తున్నాను. ఓకే, 2 రకాల ఐటమ్స్. ఇప్పుడు దాకా జరిగే ప్రాసెస్ అంతా చెప్పాను. ఇక్కడ వేగుతున్నాయి. ఇగో ఇందులో కూడా పసుపు కారం ఉప్పు వేసేస్తున్నాను. చూడు చూస్తుంటేనే భలే ఉంది. ఇందులో కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నానమ్మా. లైట్గా, ఎక్కువ ఏమి వేసుకోవసరం లేదు. సగమే ఉంది, అది వేసేసింది. అబ్బా చూసుకుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇందులో అమ్మ కొంచెం వాటర్, 1 గ్లాసు వాటర్ వేసి విజిల్ వేయిస్తాను. ఇవి ఒక 4-5 విజిల్ వేసేస్తే సరిపోతుంది మనకి. ఇక్కడ ఇది వేగిపోయి ఇందులో కొంచెం వాటర్ వేస్తాను. ఇప్పుడు ఏంటి పొడుస్తున్నావా? కొంచెం అలా వాటర్ మరిగాక గుడ్లు వేస్తాను. ఓకే, ఇదిగమ్మ మనకి వాటర్ మరుగుతుంది కదా. ఇప్పుడు ఎగ్ ఇది ఇలా దేనికి అది అలా వేసేసుకోవడమే. ఎక్కడిదక్కడ అలాగే ఉంచేయాలి. అలాగే ఉడుకుతుంది. కూర చూసారా ఎలా కుతకుతలాడిపోతుందో? అది మనకి అలా ఉడికేటప్పుడు చక్కగా అది గట్టిపడిపోతుంది కదండి ఎగ్. అదిని అప్పుడు మనం తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి, అంటే తిప్పుకోవాలన్నమాట. ఇదిగమ్మ ఇవి ఇలా తిప్పుకోవాలి, సరేనా? అంతే. మన కూర చక్కగా మళ్ళీ దగ్గరికి అయిపోయేదాకా చక్కగా ఎగరబెట్టేసుకోవాలి. ఇదిగమ్మ మనకి ఇది కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి దగ్గరికి ఉడికించేద్దాం. ఓకే, ఉప్పు అది కూడా సరిపోయిందో లేదో చూసుకుందామే. పర్ఫెక్ట్, సూపర్. ఇదిగోమ్మ మనకి కోడిగుడ్ల కూర రెడీ అయిపోయింది. చూసావా చక్కగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తాను లాస్ట్లో. ఎంత బాగుందో చూడు. ఇలా వేడివేడి అన్నంలో కలుపుకు తింటే మనకి ఇంకా అస్సలు ఇడిచిపెట్టి బుద్ధి అవ్వదు. అంతే, మనకి కోడిగుడ్ల కూర రెడీ. రెడీ అయిపోయింది మన లంచ్. ఇదిగో వేడివేడిగా రైస్, కోడిగుడ్ల కర్రీ, ఇంకా చికెన్ కాజాల కూర. సూపర్ ఉంది ప్లేట్ అయితే. చాలా చాలా బాగుంది. ఇంకా తినేద్దామా మరి? వేడివేడి రైస్లో ఇలా కలుపుకు తింటే కోడిగుడ్ల కూర ఎంత బాగుంటుందో ఇలా చేసుకుని. ఇంకా అసలు మాటలు ఉండవు అన్నమాట. చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది టేస్ట్ అయితే. అబ్బా
అదిరింది. కోడి కాజ్యాల కూర ఇలా పెట్టుకొని సూపర్ టేస్ట్, చాలా చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఆహా, ఏం జరిగిందమ్మా మధు? బౌల్ 2 ముక్కలు అయ్యింది. బౌల్ 2 ముక్కలైందని అర్థమవుతుంది. అది ఏం చేస్తే అలా జరిగిందా అని. ఏవో చిప్స్ వేపుకుందామని కొంచెం రాసి నూనె పెట్టాను, అంతే. బంద్ చేసావు స్విచ్? దేవుడా, చూసారా? జొన్న చిప్స్ అన్నమాట. ఈ కార్న్ చిప్స్ పెట్టిందండి, ఆయిల్ రాసి ఉత్తివి. అంటే ఇందులోనే వేపిద్దాము చక్కగా, మనం డీప్ ఫ్రై కాకుండా అని చెప్పేసి ఫ్లాన్ వేసిందనమాట మాదు. ఆ ఫ్లాన్ కాస్త ఇలా ఫెయిల్ అయిపోయింది. బౌల్ ఎగిరిపోయింది. తుస్ మరి ఏంటా అని అటు ఇటు చూస్తున్నాను, తీరా చూస్తే ఇందులోను. అదేలే, ఏం చేస్తాం. గిన్నె ఎంత ముద్దుగా ఉండేదో. సరేలే, ఎన్నో అనుకుంటాం, అంతేనా? అన్ని జరుగుతాయి. కార్న్ చిప్స్ వేస్ట్ అయ్యి, కార్న్ చిప్స్ వేస్ట్ అయిపోయినాయి. మాదిగైతే నాకైతే బౌలు, అబ్బా నాది గిన్నె. ఏం చేస్తున్నావే? మళ్ళీ ఏంటి గిన్నె రెడీ అయిపోయింది? ఫెవికిక్ వేస్తున్నాను. ఫెవికిక్ వేస్తే ఇంక ఏమైనా వాడుకోవచ్చా? మాది ఉంటాయా ఓవెన్లో పెట్టడానికి? అయితే కరిగిపోదా? ఏదైనా డ్రై ఐటమ్స్ చూద్దాం, నాకు మాత్రం ఏం తెలుసు. కానీ బౌల్ అయితే పాపం చూడలేక ఇలా రెడీ చేసింది, వంటికి పోద్దాము. రెడీ అయిపోయింది. అదే కదా చూస్తున్నా. అతుక్కుపోయింది మంచిగా. గిన్నె అయితే రెడీ అయ్యిందండి. మళ్ళీని పగలగొట్టిన గిన్నె మళ్ళీ రెడీ అయ్యింది. మళ్ళీ ఏం చేస్తుందో చూద్దాం. మళ్ళీ ఏమైనా పెడితే పగిలితే చూపిస్తాను, సరేనా? ఇక్కడ వాటర్ టైప్ ఏమి వేసుకోకుండా రైస్ లాంటివి అలా. ఇది ఇంకా వేస్ట్. కాకపోతే నువ్వేం చేస్తావని చూస్తున్నాను అంతే. ఏదో అతికి పెడుతున్నావు కదా, ఫోన్లే అందంగానే పక్కన పెట్టుకోవచ్చు అని. పని వస్తుంది అనుకుంటున్నావు నువ్వు అయితే? అంటే నేను రైస్ లాంటివి వేడి చేసుకోవడానికి పనికి వస్తుంది అన్నట్టుగానే అలా అనుకుంటున్నావా? నేను అయితే అలా కూడా పనికిరాదని అనుకుంటున్నాను. పైగా అంత పెరిగికేసాక మనం వేడిలో పెడితే ఆ స్మెల్ అది కూడా వస్తుందేమో కదమ్మా. అదే డ్రై చేస్తాం కదా, ఇప్పుడు కాలితే ఎండలో పెట్టేస్తాను, డ్రై అయిపోతుంది కదా. అదే అంటున్నాను నేను, వేడికి పెడితే మళ్ళీ కరుగుతుందేమో ఆ కమ్మో ఆ పెవికిక్ అది అని. అయితే నాకు తెలియదు, మరి చెప్పమని వాళ్ళకి ఎవరికైనా. అదే నేనైతే అలా అనుకుంటున్నాను. అది ఓన్లీ బయటకే పనిచేస్తుంది. కొంచెం ఎవరికైనా తెలిసి ఇది వాడచ్చా వాడకూడదో చెప్పండి. సర్లే.